ఈస్ట్మన్ కలర్ టైంలో దానవీర సూరకర్ణ అనే ఒక చిత్రం వచ్చింది. అయితే నందమూరి తారక రామారావు గారు అందులో 3 పాత్రలు చేశారు. అయితే కర్ణుడి పాత్ర ఆయనే చేశారు, శ్రీకృష్ణుడి పాత్ర ఆయనే చేశారు, అయితే దుర్యోధనుడి పాత్ర కూడా ఆయనే చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విషయం ఎందుకని మీరు అనుకుంటారు, నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. అయితే రీసెంట్గా 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణం తెరకెక్కుతుందని, అది దివాళీకి వస్తుందని మనందరికీ తెలుసు. అయితే చాలా మంది మరి సాయి పల్లవి సీతమ్మ దేవి పాత్ర చేస్తుంది కదా, మరి రణబీర్ కపూర్ శ్రీరాముడిగా చేస్తున్నాడు కదా, క్యారెక్టర్ రిఫరెన్స్ ఎలా ఉంటుంది, మరి ఈ మైథాలజీ మూవీ ఎలా ఉంటుంది అని అందరూ ట్రైలర్ ఓపెన్ చేశారు. అయితే 4 నిమిషాల 10 సెకండ్ల నిర్విగల ఈ ట్రైలర్ కి సంబంధించి చాలా మందిని అటెన్షన్ గా గ్రాప్ చేసిన ఒకే ఒక క్యారెక్టర్ రావణాసుడి పాత్ర అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి యష్ కేజీఎఫ్ లాంటి గొప్ప గొప్ప చిత్రాలు చేసి, కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు చేసి ఇండియా వైడ్ గా ఆయన పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి రావణాసుడి పాత్ర మీద కూడా, మరి రావణాసుడు ఒక గొప్ప భక్తుడు, కేవలం రాక్షసరాజు మాత్రమే కాదు, అయితే ఆయన గొప్ప శివభక్తుడు కాబట్టి మరి అలాంటి రిఫరెన్స్ ఏమైనా మరి యష్కి ఇచ్చారా ఈ చిత్రానికి సంబంధించి. అయితే కేవలం అలా కనపడినటువంటి యష్ పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ 4 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్ ఉన్నటువంటి సందర్భంలో ఎవ్వరు కూడా మరి రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, మరి ఎలాంటి కథతో కొత్త రామాయణం అని చెప్తున్నారు, మరి ఈ 4,000 కోట్ల బడ్జెట్ కి సంబంధించి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అని ఎవ్వరూ ఆలోచించలేదు. కేవలం వాళ్ళు ఆలోచించింది రావణాసుడి పాత్ర కనపడగానే ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాడు యష్, ఎందుకంటే ఇప్పుడు టాప్సిక్ ఆల్రెడీ రావటానికి సిద్ధంగా ఉంది. మరి అలాంటి సందర్భంలో మరి ఆగస్టులో టాప్సిక్ ఎలాగూ వస్తుంది, మరి దివాళీకి రాబోతున్నటువంటి ఈ రామాయణం తొలి భాగానికి సంబంధించి మరి ఎలా ఉండబోతోంది, మరి రావణాసుడి రిఫరెన్స్ ఎలా ఉండబోతోంది. నిజంగానే ఎలాగైతే మన పెద్ద ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ చిత్రం చేసినప్పుడు ఆ 3 పాత్రలకి ఎంతో ఆహార్యాన్ని గౌరవాన్ని తెచ్చినట్టు, మరి ప్రస్తుతానికి ఈ రావణాసుడి రాక్షస రాజు పాత్రలో కూడా యశ్ ఒక గొప్ప గౌరవాన్ని గర్వాన్ని తీసుకొస్తాడా. మరి అభిమానులు ఇలా ఒక రాక్షస రాజు అయినటువంటి రావణాసుడి పాత్రకి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చే స్థాయిలో ఆయన నటన ఉంటుందా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. తప్పకుండా మీరు ఒకవేళ ఇప్పటి వరకు కూడా ట్రైలర్ చూడకపోతే చూడండి. నిజంగా రావణాసుడి పాత్రపై చాలా యాంగ్జైటీ ఉంది. బాయ్.